ఒక్క వర్డ్తో చాలామంది విమెన్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. కొత్త ఇంటి రెస్పాన్సిబిలిటీస్, కొత్త పీపుల్, కొత్త ఎక్స్పెక్టేషన్స్. అందరూ ఒకే థింగ్ చెప్తారు, ఇప్పుడు ఫ్యామిలీనే ఫస్ట్ ప్రయారిటీ. అవును, ఫ్యామిలీ ఇంపార్టెంటే, కాని చాలాసార్లు ఈ ప్రాసెస్లో ఒక ఉమెన్ తనని తాను కంప్లీట్లీ ఫర్గెట్ అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఆమె రోజు స్టార్ట్ అవుతుంది. కిచెన్ వర్క్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్, క్లీనింగ్, కిడ్స్ రెడీ చేయడం, ఫ్యామిలీ నీడ్స్ చూసుకోవడం. రోజంతా ఆమె బిజీగా ఉంటుంది. కాని ఒక విషయం మాత్రం నిజం, ఆమె వర్క్కి చుట్టి ఉండదు, హౌస్ వైఫ్కి సండే ఉండదు, ఫెస్టివల్ రోజు కూడా రెస్ట్ ఉండదు, ఫీవర్ వచ్చినా వర్క్ ఆగదు. కాని సొసైటీ చాలాసార్లు హోమ్ మేకర్ని అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. ఇంట్లోనే ఉంటావ్ కదా అని సింపుల్గా అంటారు. కాని నిజంగా హోమ్ మేకర్ వర్క్ ఈజీ అయితే ఎందుకు చాలామంది మెంటలీ టయర్డ్గా ఫీల్ అవుతారు? ఎందుకంటే హోమ్ మేకర్ వర్క్ ఫిజికల్గా మాత్రమే కాదు, మెంటలీ కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. ఫ్యామిలీలో ప్రతి పర్సన్ ఇమోషన్స్ని హ్యాండిల్ చేయాలి, బడ్జెట్ మేనేజ్ చేయాలి, చిల్డ్రన్ ఫ్యూచర్ గురించి థింక్ చేయాలి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఆమె ఓన్ డ్రీమ్స్ స్లోలీ డిసపియర్ అవుతాయి. చిన్నప్పుడు ఆమె కూడా డ్రీమ్స్ చూసింది. టీచర్ అవ్వాలి అనుకుంది, బొటిక్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంది, సింగర్ కావాలి అనుకుంది, ఓన్ బిజినెస్ ఉండాలి అనుకుంది. కాని ఇయర్స్ గడిచే కొద్దీ ఆ డ్రీమ్స్ ఒక మెమరీలా మిగిలిపోయాయి. ఒకరోజు నైట్ అందరూ స్లీప్ అయ్యాక ఆమె సైలెంట్గా కూర్చుంది. ఆమె ఫోన్లో ఓల్డ్ ఫొటోస్ చూస్తోంది, కాలేజ్ డేస్ ఫొటోస్. ఆ ఫొటోస్లో ఆమె స్మైల్ డిఫరెంట్గా ఉంది. ఆమె ఐజ్లో కాన్ఫిడెన్స్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి. అప్పుడు ఆమె మనసులో ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ గర్ల్ ఇప్పుడు ఎక్కడా? ఇది చాలామంది విమెన్ ఫీల్ అయ్యే ఇమోషన్. బయటకు చెప్పరు, కాని లోపల మాత్రం చాలాసార్లు ఎంటీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అందరికోసం జీవిస్తూ తమ కోసం జీవించడం మర్చిపోతారు. లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్, కాని సెల్ఫ్ ఐడెంటిటీ కూడా ఇంపార్టెంటే. ఒక ఉమెన్కి ఫ్యామిలీ మాత్రమే ఐడెంటిటీ కాకూడదు. ఆమెకు ఓన్ డ్రీమ్స్ ఉండాలి, ఓన్ గోల్స్ ఉండాలి, ఓన్ హ్యాపీనెస్ ఉండాలి. ఎందుకంటే ఒక ఉమెన్ మెంటలీ హ్యాపీగా ఉంటేనే ఆమె ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. కాని సొసైటీ విమెన్కి చిన్నప్పటి నుంచే సాక్రిఫైస్నే అర్పిస్తుంది. అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వాలి, గర్ల్స్ ఎక్కువ డ్రీమ్స్ చూడకూడదు, ఫ్యామిలీ ఫస్ట్, కెరియర్ తర్వాత కూడా పార్లేదు. ఇప్పుడే ఇలా స్లోలీ ఆమె మైండ్లో ఒక బిలీఫ్ క్రియేట్ అవుతుంది, నా డ్రీమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని. నా డ్రీమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని. మీ డ్రీమ్స్ ఇంపార్టెంటే, మీ ఫ్యూచర్ ఇంపార్టెంటే, మీ హ్యాపీనెస్ ఇంపార్టెంటే. ఒక ఉమెన్ ఎర్నింగ్ చెయ్యాలనుకోవడం సెల్ఫిష్నెస్ కాదు, అది ఇండిపెండెన్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఓన్లీ మనీ కాదు, ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్. ఓన్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఉమెన్కి డిసిజన్స్ తీసుకునే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆమె ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చెయ్యగలదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆమె తనని తాను రెస్పెక్ట్ చెయ్యడం స్టార్ట్ చేస్తుంది. చాలామంది ఉమెన్ ఎర్నింగ్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటారు, కాని ఫియర్ స్టాప్ చేస్తుంది. నేను చెయ్యగలనా? లేట్ అయిపోయిందా? పీపుల్ లాఫ్ చేస్తారా? ఎక్స్పీరియన్స్ లేదు, ఇంగ్లీష్ రాదు, ఇలాంటి డౌట్స్ చాలా కామన్. కానీ రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీ ఎక్స్పర్ట్ వన్స్ వాజ్ అ బిగినర్. స్టార్టింగ్లో ఎవరికి పర్ఫెక్ట్గా రాదు, లర్నింగ్ ప్రాసెస్లో మిస్టేక్స్ కామన్. కాని కన్సిస్టెంట్గా ఉంటే ఇంప్రూవ్మెంట్ తప్పకుండా వస్తుంది. ఈ జనరేషన్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇంటర్నెట్. టుడే హోమ్ నుంచి విమెన్ ఎర్న్ చేయగలరు. కుకింగ్ స్కిల్స్ ఉంటే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు, స్టిచ్చింగ్ వస్తే బూటీక్ వర్క్ చేయవచ్చు, స్పీకింగ్ గుడ్గా ఉంటే వాయిస్ ఓవర్ చేయవచ్చు, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ట్యూషన్ ఇవ్వచ్చు, మొబైల్తో రీల్స్ క్రియేట్ చేయవచ్చు, క్యాన్వా డిజైనింగ్ నేర్చుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేయవచ్చు, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ సెల్ చేయవచ్చు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ప్రాబ్లం ఆపర్చునిటీస్ లేకపోవడం కాదు, స్టార్ట్ చేయకపోవడం. చాలామంది పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తారు, కానీ పర్ఫెక్ట్ టైం ఎప్పుడూ రాదు. స్టార్ట్ చేసిన తర్వాతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక ఉమెన్ స్టోరీ ఇమాజిన్ చేయండి. ఆమె డైలీ రొటీన్ కంప్లీట్లీ ఫ్యామిలీ అరౌండే తిరుగుతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్. కానీ ఒకరోజు ఆమె డిసైడ్ అయ్యింది,
రోజుకు 1 అవర్ నా కోసం పెట్టాలి అని. స్టార్టింగ్లో ఫ్యామిలీ సీరియస్గా తీసుకోలేదు. ఇది ఎంత రోజులు చేస్తావో చూద్దామని నవ్వారు. కాని ఆమె స్టాప్ కాలేదు. డైలీ యూట్యూబ్లో లెర్నింగ్ స్టార్ట్ చేసింది. నైట్ అందరూ స్లీప్ అయ్యాక ప్రాక్టీస్ చేసింది. కొన్ని రోజులకి స్మాల్ ఆన్లైన్ వర్క్ వచ్చింది. పేమెంట్ చాలా చిన్నది. కాని ఆమెకి ఆ రోజు వచ్చిన హ్యాపీనెస్ చాలా పెద్దది. ఎందుకంటే ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఆమె తన ఓన్ మనీ ఎర్న్ చేసింది. ఆ రోజు ఆమెకి ఒక రియలైజేషన్ వచ్చింది. నేను ఇంకా కేపబులేనే ఉన్నాను అని. చాలాసార్లు విమెన్ ప్రాబ్లం టాలెంట్ లేకపోవడం కాదు, వాళ్ళు తమ టాలెంట్ని బిలీవ్ చేయకపోవడం. సెల్ఫ్ డౌట్ చాలా డేంజరస్. మీరు మీమీద నమ్మకం పెట్టుకోకపోతే ఎవరో పెట్టరు. అందుకే ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం. కాన్ఫిడెన్స్ ఒక్క రోజులో రాదు, స్మాల్ అచీవ్మెంట్స్తో వస్తుంది. రోజుకు ఒక న్యూ థింగ్ నేర్చుకోండి. ఒక వీడియో చూడండి, ఒక స్కిల్ ప్రాక్టీస్ చేయండి, ఒక స్మాల్ గోల్ కంప్లీట్ చేయండి. స్లోగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మరో ఇంపార్టెంట్ విషయం, విమెన్ తమ హెల్త్ని చాలాసార్లు ఇగ్నోర్ చేస్తారు. ఫ్యామిలీ అందరి హెల్త్ చూసుకుంటారు, కాని తమ హెల్త్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. ప్రాపర్ స్లీప్ ఉండదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ ఉంటుంది. కానీ రిమెంబర్, హెల్తీ ఉమెన్ మాత్రమే స్ట్రాంగ్ ఫ్యామిలీని బిల్డ్ చేయగలదు. అందుకే సెల్ఫ్ కేర్ సెల్ఫిష్నెస్ కాదు. మీ హెల్త్ కేర్ తీసుకోండి. కొంచెం వాకింగ్ చేయండి, వాటర్ ఎక్కువ డ్రింక్ చేయండి, మైండ్కి పీస్ ఇచ్చే యాక్టివిటీస్ చేయండి. మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని విమెన్ భయపడా స్మైల్ చేస్తారు, కాని లోపల డిప్రెషన్తో స్ట్రగల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎవ్వరూ అండర్స్టాండ్ చెయ్యరు. అందుకే విమెన్ తమ ఎమోషన్స్ని సప్రెస్ చెయ్యకూడదు. టాక్ టు సమ్వన్. మీకు నచ్చిన పని చెయ్యండి, మీను అనుపందించండి. లైఫ్ మొత్తం కిచెన్లోనే ముగియకూడదు, గ్రోత్ కూడా ఉండాలి. కొన్ని విమెన్ కంపేర్ చేస్తారు. ఆమె చాలా సక్సెస్ఫుల్, నాకు సపోర్ట్ లేదు, నాకు ఏజ్ అయిపోయింది, నా ఏజ్ అయిపోయింది. కానీ కంపారిజన్ వల్ల ఓన్లీ స్ట్రెస్ పెరుగుతుంది. మీ జర్నీ యూనిక్. స్లోగా వెళ్ళినా పారలేదు, బట్ స్టాప్ మాత్రం అవ్వకండి. ఏజ్ నెవర్ స్టాప్స్ డ్రీమ్స్. మంటి ఇయర్స్ తర్వాత కూడా స్టార్ట్ చెయ్యొచ్చు, 40 తర్వాత కూడా లర్న్ చెయ్యొచ్చు, 50 తర్వాత కూడా బిజినెస్ బిల్డ్ చెయ్యొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ మైండ్ సెట్. ఒక ఉమెన్ స్ట్రాంగ్గా డిసైడ్ అయితే ఆమె లైఫ్ చేంజ్ అవుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం, చిల్డ్రన్ తమ మదర్ని చూసి చాలా నేర్చుకుంటారు. ఒక మదర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఆ కాన్ఫిడెన్స్ కిడ్స్కి బిల్లాడుతుంది. ఎస్పెషలీ డాటర్స్. వాళ్ళు ఇలా నేర్చుకుంటారు, మ్యారేజ్ తర్వాత కూడా డ్రీమ్స్ ఫాలో చేయొచ్చు అని. అంతేనా, డాటర్స్ తమ డ్రీమ్స్ కోసం వర్క్ చేయడం వాళ్ళ కోసం మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా. సొసైటీ ఏమంటుందో అని చాలామంది విమెన్ ఫియర్ అవుతారు. కానీ సొసైటీ ఆల్వేస్ టాక్స్. మీరు వర్క్ చెయ్యకపోయినా మాట్లాడుతుంది, సక్సెస్ అయినా మాట్లాడుతుంది. సో పీపుల్ ఒపీనియన్స్ వల్ల లైఫ్ స్టాప్ చేయొద్దు. మీ లైఫ్ మీది, మీ ఫ్యూచర్ మీది, మీ డ్రీమ్స్ కూడా మీవే. ఒకరోజు ఇయర్స్ తర్వాత రిగ్రెట్ అవ్వకండి, నేను ట్రై కూడా చేయలేదు అని. ఫెయిలియర్ వచ్చినా పార్లేదు, అట్లీస్ట్ మీరు ప్రయత్నించారు. కానీ ట్రై చేయకుండా క్విట్ అయితే ఆ రిగ్రెట్ చాలా పెయిన్ఫుల్. ఈ వరల్డ్లో ఇంపాసిబుల్ అనిపించిన చాలా థింగ్స్ ఒక స్మాల్ డిసిజన్తోనే స్టార్ట్ అయ్యాయి. టుడే స్మాల్ స్టెప్ వేయండి, టుమారో కాన్ఫిడెన్స్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. కన్సిస్టెన్సీ మ్యాజిక్ చేస్తుంది. డైలీ లిటిల్ ఎఫర్ట్ ఫ్యూచర్లో బిగ్ చేంజ్ తీసుకొస్తుంది. సో డియర్ విమెన్, మీరు వీక్ కాదు. ఇయర్స్ పాటు ఫ్యామిలీని మేనేజ్ చేసే పవర్ మీలో ఆల్రెడీ ఉంది. అదే పవర్ని మీ డ్రీమ్స్ మీద పెట్టండి. మీ లైఫ్ని ఓన్లీ సాక్రిఫైస్తో ఫిల్ చేయొద్దు. కొంచెం స్పేస్ మీ హ్యాపీనెస్కి కూడా ఇవ్వండి. మీ గోల్స్ని ఇగ్నోర్ చేయొద్దు, మీ టాలెంట్స్ని హైడ్ చేయొద్దు. మీ ఫ్యూచర్ కోసం వర్క్ చేయండి. ఎందుకంటే ఒక ఉమెన్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్గా, మెంటలీ హ్యాపీగా, ఇమోషనలీ కాన్ఫిడెంట్గా ఉంటే ఆమె ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రాంగ్ అవుతుంది. వన్ డే మీరు మిర్రర్లో చూసుకుని ప్రౌడ్లీ చెప్తారు. చిల్డ్రన్ తమ మదర్ని చూసి చాలా నేర్చుకుంటారు. ఒక మదర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఆ కాన్ఫిడెన్స్ కిడ్స్కి కూడా వెళ్తుంది. ఎస్పెషలీ డాటర్స్. వాళ్ళు ఇలా నేర్చుకుంటారు,
మ్యారేజ్ తర్వాత కూడా డ్రీమ్స్ ఫాలో చేయొచ్చు అని. సో విమెన్ తమ డ్రీమ్స్ కోసం వర్క్ చెయ్యడం వాళ్ల కోసం మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా. సొసైటీ ఏమంటుందో అని చాలామంది విమెన్ ఫియర్ అవుతారు. కానీ సొసైటీ ఆల్వేస్ టాక్స్, నేను ఫ్యామిలీని కూడా కేర్ చేశాను, నా డ్రీమ్స్ని కూడా సేవ్ చేశాను అని. అండ్ దాట్ ఫీలింగ్, అది సక్సెస్ కంటే కూడా బ్యూటిఫుల్ ఫీలింగ్.